ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ గా ప్రకటించాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు. మంగళవారం కడప జిల్లా వేంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, పదోన్నతులు, విద్యాసంస్థ ప్రవేశాల్లో స్థానికేతరులకు సంబంధించిన నిబంధనల కోసం రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ విధానంలో స్థానికులకు 95%, స్థానికేతరులకు 5% అవకాశం కల్పిస్తున్నారని వివరించారు. రాజధాని అమరావతి జోన్ 4 పరిధిలోకి వస్తుందని, అయితే రాజధాని ప్రాంతం మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించినదని అన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండే రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా ప్రకటించిన తరహాలోనే విభజిత ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలోని రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ను ఫ్రీ జోన్ గా ప్రకటించాలని డాక్టర్ తులసిరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకం, పదోన్నతులు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు తదితర అంశాలకు సంబంధించి స్థానికేతరం నిర్ణయించే దానికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించడం జరిగింది. ఇందులో స్థానికతకు 95%, స్థానికేతరకు 5%. ఈ 6 జోన్లలో జోన్ 1 కింద శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అనకాపల్లి. జోన్ 2 కింద అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు. జోన్ 3 కింద పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు. జోన్ 4 కింద గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు. జోన్ 5 కింద తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలు. జోన్ 6 కింద కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతి జోన్ 4 కింద వస్తుంది. రాజధాని ప్రాంతంలో విద్యా సంస్థలు ఎక్కువగా ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రాజధాని అనేది మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి రాజధాని అమరావతి ఏరియాను జోన్ 4లో కాకుండా ఫ్రీ జోన్గా చేస్తే రాష్ట్రంలోని అందరికీ సమాన అవకాశాలు వస్తాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయాన్ని, అసెంబ్లీని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ను ఫ్రీ జోన్గా చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలోని అందరికీ అవకాశాలు వచ్చే విధంగా. కాబట్టి ఇప్పుడు కూడా రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.